హలో, ఇది మా మండే లంచ్కి ఇప్పుడే పెట్టిన ఉసిరికాయ పచ్చడి, వైట్ రైస్, దొండకాయ ఫ్రై అండ్ టమాటా చారు. ఈ ఉసిరికాయ పచ్చడిని ఫస్ట్ పల్లి నూనెలో ఉసిరికాయలని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టేసి ఉసిరికాయలు ఘాట్లు పెట్టేసి మంచిగా పల్లి నూనెలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని, ముందుగానే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవి ఉసిరికాయలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు, మెంతులు కొన్ని, జీలకర్ర, ఆవాలు కొన్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో కొద్దిగా కచ్చాపచ్చా చేసుకున్న వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, చిటికెడు పసుపు, ఎండుమిర్చి వేసేసుకొని ఆయిల్ అంతా చల్లగైన తర్వాత ఉసిరికాయల్లో ఉప్పు, కారం, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి వేసేసి కలిపేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత దీంట్లో కలిపేసుకొని ఉసిరికాయలు వేసేసి నిమ్మరసం పిండేస్తే ఉసిరికాయ పచ్చడి రెడీ. ఎమ్మి ఎమ్మి. టమాటా చారు, టమాటాలని చింతపండుని మిక్సీ పట్టేసి ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసేసి టమాటా చింతపండు పేస్ట్ని ఇందులో వేసేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఆనియన్స్ ఫ్రై అవుతుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్ది కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంది టమాటా పేస్ట్ వేసేసి అది మొత్తం పచ్చివాసన పోయినట్టు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసేసి ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర మెంతుల పొడి, ధనియా పొడి, మిరియాల పొడి వేసేసుకొని కొద్దిగా రసం పొడి వేసేసుకుంటే టమాటా చారు రెడీ. దొండకాయని ఫస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత దొండకాయలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని బంద్ చేసుకుంటే దొండకాయ కర్రీ రెడీ. టుడే మండే లంచ్ ఎమ్మి ఎమ్మి.